చెప్పు. చెప్తాడు చెప్తాడు చెప్తాడు. ఇంకా 2 రోజులు ఉండాలి, ఇంకా చనిపోదా, ఇంకా వాడద్దా మొత్తం అంతా. చెప్పు, ఇది కూడా చెప్పిద్దాం. రవి కర్రా సార్ వాడినాడా? వాడిని పిలిచి శివ శివ నీళ్ళు పడి ఉంది శివ కర్రా. ఏదో నమ్ములుతున్నావు అప్పుడే గేదె నమ్మినట్లు. ఓడని బ్యా నీ బ్యాగ్ తీసుకురా సార్. రా ఇది గోడ గుద్దినోడు తగిలిన దెబ్బలు చూడు ఇట్లా పెట్టి. ఇప్పుడు మళ్ళా ఈ ఏళ్ళతో గుద్దాలని ఉంది. ఏం జరిగింది ఏమి బా, ఏం జరిగింది ఏమి బా తెలుస్తుంది. రోజు చేపుంటే అయిపోయా. ఏమి ఏమైందన్నా? ఏమైంది? ఏమైనా చెప్తా. నాకు తినింది అరగదు కదా. ఏమైందని నాగాయని చూస్తాను. ఏమైందని నాగాయని చూస్తాను. ఏమి గోడెంబీలు పిస్తా బాదములు తిని బలిసి ఏం చేయకూడదు ఆ పనులు చేస్తున్నారు. గోడ ఇప్పుడు తింటానా? ఇప్పుడు నన్ను అంటున్నావా? ఇప్పుడు గోడ మీద తింటావు నిన్న అనేది కాదు. చేపడికి ఇది ఏమేయాలంటారు దీనికి రక్తం వస్తుంది. ఉంగరం మూడి అనుకొస్తావునా నువ్వు? ఇదేనా బ్యాంక్గా ఉన్నాయా? అంతే, అది ఒకటి నాది, అది ఒకటే. అది కర్ర దగ్గర డబ్బులా డబ్బులు డబ్బులా డబ్బులు తెలుసా నీ ముందే డబ్బులు పోయినాయి? చదివితే ఇంకా డబ్బులు పోయినట్టే కదా. అట్లా నేను చాలా మంది ఎతికినట్లున్నారు కదా. ఎవరు ఎత్తుకుతారు ఇప్పుడు? నా డబ్బులు ఏమన్నా అంటే ఇప్పుడు నా బ్యాగ్ ఏమన్నా డబ్బులు ఎత్తుతున్నావా అన్న? డబ్బులు పోయినాయి ఏమైనా తీసుకున్నావు? ఎదిగినానప్ప. నెంబర్ 1 చోరసాల గంటప్పుడు నాన్న చెప్తావు ఫస్ట్. నెంబర్ 1 చోరసాల గంటప్పుడు నాన్న చెప్తావు ఫస్ట్. ఈ చోరసాల గంట దగ్గర చూడు ఫస్ట్. ఏమన్నా తీసి పైసలు తీసుకుంటే ఏం మాట్లాడుతున్నావు? డబ్బులు పోయినా ఎవరి గురించి మాట్లాడుతున్నావు? యా ఊరినిదే? నా బ్యాగ్ ఎత్తుకుతుండు. మళ్ళీ బ్యాగ్ ఎత్తే ఎవరు నీ ఎత్తులాడుతారు? మరి నీ ఎత్తున్నాడు కాబట్టి నీకు చూసుకోవాలా? నా మీద ఏం చూస్తున్నావు? కొద్దిగా చూసుకొని మాట్లాడు. ఎవరైనా ఏదైనా కానీ డబ్బుల విషయంలో జాగ్రత్త ఉండు. బాలరాజు ఇక్కడ చూడు నిజము. డబ్బులు పెండేది నాది. మాట్లాడ డబ్బులు పెండేది నాది. నువ్వేంది క్లాస్ బిక్తున్నావు? ఇంకా దొంగ ఎవరు దొరకలే. నువ్వు అప్పుడే నటజీవి లెక్క అప్పుడే నువ్వు పెద్ద పత్తితి పాలేగాడన్నట్లు ఏమనుకుంటివి నా గురించి? నేను ఏందనుకుంటివి? సత్య హరిశ్చంద్రుణ్ణి అన్నట్లు నీ ఓన్ బిల్డప్ నీ సైడ్ నుంచి నువ్వే ఇచ్చుకుంటావు. నీ వరకు ఏళ్ళు చూపించకూడదు అన్నట్లు అప్పుడే నువ్వు ఆ పక్క ఏళ్ళు చూపిస్తావు మన పక్క. ఇప్పుడు ఆ పిల్లోడు ఎందుకు అనుమానించాడు నీ పైన? అనుమానిస్తే ఇప్పుడు ఏమి? ఇప్పుడు నాకు అనుమానం లేకున్నా కూడా ఆ పిల్లోడు అనుమానం పెట్టాడు కదా. ఎవరు అనుమానం పెట్టినాడు? వాడు పెట్టలేదా? ఎవరని చెప్తే నమ్మేస్తావా? నింద పడినప్పుడు నిరూపించుకోవడం ముఖ్యం. ఏం నిరూపించుకోవడం? చూడనా ఇప్పుడు అసలు డబ్బులు ఎట్లా పట్టుకుంటానా? ఏదైనా చూసి పట్టుకోలేదని కానీ చూసి పట్టుకోవాలి కాబట్టి చూసే పట్టుకుంటానా? ఏం పట్టుకుంటున్నావు? వాడు చెప్పినాడని వస్తాను నా మీద ఏ రైజ్ అవుతున్నావు? ఇప్పుడు వాడు ఏంది? వాడి బ్యాగ్ ఎతికినా వాడి పాకెట్లు ఎతికినా నాకంటే గజ దొంగ 420 గాడు నా పక్కన నిలబడి వాని ముందర నా వెతుకుతే వాని ఎందుకు ఎతకలేదని నా వెతుకుతే వాని ఎందుకు ఎతకలేదని తెలుసు. కొత్త మనిషి అనుకుంటాడు. అంటే నా వరకు నేను రకంగా చూసింటా. వాడిని ఎక్కువసేపు నువ్వు గమనించింటావు కదా. ఈ రూమ్ లోకి వచ్చింది 4 సార్లు. ఇది వాన్ రూమేలే రాని. లోపలికే లోపల నా రూమ్ లో వాడుకున్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చినావు. మరి ఇక్కడనే పెట్టవచ్చు. ఇలా వచ్చినవా రాలేదా నువ్వు?
అసలు నువ్వు ఏ రూమ్ లో ఉండేది? టూర్కి వచ్చాం కాబట్టి అంతా ఆడ ఉంటాము ఈడ ఉంటాము కింద కూడా ఆడాలేపుతాము అంతా ఆడ ఉంటాము ఈడ ఉంటాము కింద కూడా ఆడాలేపుతాము ఆడ లేపుతాము ఈడ దాస్తాము ఈడ లేపుతాము ఆడ లేపుతాము అన్నట్లు చెప్తాడు వాడు. అంటే అందరివి లేపుకుంటా కూర్చుంటా. ఇప్పుడు నేను అనకూడదు ఊరికే, నువ్వు తీసినావు, నేను నాకు అనలేదు. కానీ నింద పడినప్పుడు నువ్వు ఇప్పుడు చూడాలి కానీ ఏదైనా పెట్టాలి కానీ ఇప్పుడు నేను చూసినా చెక్ చేసిన తెల్లానికి తెల్లానికి ఎట్లా నీకు వెళ్ళా మిగతా రవి ఎట్లా రోజులకి ఏం తెలుసు నాకే రోజులకి ఏం తెలుసు నాకే మళ్ళీ నాకు తెలుసు కదా తెలుసు కదా నీకు తెలిసి మళ్ళీ ఎందుకు చెక్ చేసిన ఎందుకు చెక్ చేసిన ఈ లోపల నా కొడుక తీసినట్టున్నాడు ఈ లోపల నా కొడుక తీసినట్టున్నాడు ఈ జీవిస్తాడు కొద్దిగా అదే కొద్దిగా అయినా నేను నమ్మబుద్ధి దొరికితే అది మాట్లాడచ్చు. అంతవరకు మనం ఎవరి మీద నిందేయకూడదు. ఇప్పుడు ఎవరి మీద ఎవరి మీద నిందేస్తే రుజువు చేసుకో రుజువు చేసుకో. డబ్బులు కానీ డబ్బులు తీసుకుంటే గొంతు కోసుకొని ఇట్లా నిన్న ప్రాణం ఒక్క క్షణం మీద ప్రాణం విడిస్తట్లే ఏమనుకుంటున్నాను తెల్లదమ్మంగా మాట మీద రాదు నిలబడతా ఏమనుకుంటువే మాట మీద రాదు నిలబడతా ఏమనుకుంటువే మాట్లాడు ఉండు బ్యాగ్ తెస్తానంటే ఏడికప్పుడే నువ్వు పదాంప అని వెనక్కి వస్తావు నొత్తి ముందుకు పోవడం లేదు. నువ్వు పదాంప అని వెనక్కి వస్తావు నొత్తి ముందుకు పోవడం లేదు. నువ్వు నువ్వు దగ్గరుండి పో, మళ్ళీ వాడి మీద దొబ్బుతావు నువ్వు. ఏందోటి పోయి తీసుకురా నీ కాళ్ళ ముందు బ్యాగ్ చూపి నువ్వు ఫస్ట్ బ్యాగ్ ఇచ్చేసి మూడు బిగ్గులు నేనైతే ఓపెన్ చేసేటప్పుడు చెప్తాను చూడు. వీడు ఇప్పుడు ఒకవేళ దీంట్లో ఉండదు అని నేను గట్టి నమ్ముతాను. ఎందుకంటే వాడు అట్లా వ్యక్తి కాదు. ఒకవేళ దీంట్లో నాకు తెలుసు నేనేం చేయను. వాడందా వాడే ఒక నిమిషంలో చాలా చాలు. వాడు ఏంటంటే వాడు తప్పే వ్యక్తి కాదు. ఏమే ఒక్క మాట ఇచ్చినాక దాని మీద చాలా కట్టుబడతాడు. ఏమన్నా ఏమి తెల్లానా గురించి ఒక్క నిమిషం ఉండు. నేను చెప్పేది నీ మంచి కోసమే ఈయన చెప్తావు. ఒకవేళ ఉంటే తీసుకుంటాను చెంపదెబ్బలు కొట్టుకుంటాను. ఇప్పుడు ఏమే ఇప్పుడు అదే నాకు కడుతులు పెట్టుకున్నా. ఇప్పుడు ఏమి ఏమన్నా అదేంటి మరి అది రాత్రి పబ్బు పోలా. ఇప్పుడేమి 500తో పబ్బు పోతావు. మళ్ళా ఏమే పోవచ్చు. 500తో పబ్బు పోతావు. మళ్ళా ఏమే పోవచ్చు.
ఇదేమి ఏ లోపల వచ్చిన బిర్యానీ ఏమైనా తినమా మొత్తం తినమా ఏమన్నా మొత్తం అంతా ఏం ఇంటికి ఉత్తర చేతులు బాగాలేనా బట్టలకి ఇట్లా గుర్తుగా కొనుక్కోరా ఇంకా వాళ్ళు చెప్పొద్దా పడగా ఆల్రెడీ ఏం ఇంటికి ఉత్తర చేతులు బాగాలేనా బట్టలకి ఇట్లా గుర్తుగా కొనుక్కోరా ఇంకా వాళ్ళు చెప్పొద్దా పడగా ఆల్రెడీ ఇంకా చదువుతా వద్దా సరే ఎంతవరకు ఉండు చెప్పు ఏమేంద్ర చెప్పు ఎక్కడి చెప్తాడు ఇంకా 2 రోజులు ఉన్నారు ఇంకా సరిపోదా ఇంకా వాడద్దా మొత్తం ఉందా చెప్పు ఇది కూడా చెప్పేద్దు ఇదే చెప్పు అడగేస్తాను ఏమన్నా చెప్పు ఇదే చెప్పు అడగేస్తాను ఏమన్నా చెప్పు ఆలోచించుకోవద్దు చెప్పు ఉడికోసం మధ్య వాటర్ బాటిల్ ఉండవద్దా ఏమాయా ఉడికోసం మధ్య వాటర్ బాటిల్ ఉండవద్దా ఏమాయా ఏ లోపలడా నాకు హౌస్ అంత సబ్బుని యాడ్ చేస్తాను డబ్బుల నుంచి వేస్తారు బ్యాంక్ లో నుంచి వేస్తారు డబ్బులు లేదు ఇసేసి పడేస్తాను అంత డబ్బుల నుంచి యాడ్ అవుతుంది అంత కవరప్ చేసినట్టు వాటర్ బాల్స్ బిర్యానీ మొత్తం అని అంత రూపాయలే ఎట్లా సార్ డబ్బులు తట్లా అవునేమని చేస్తారా అంత కలిసి ఏమన్నా కలిసి మొత్తం అంతా పోయిన లెక్క నా బ్యాగ్ లో లేవు ఇది ఏదో పొరపాటు జరిగింది మొత్తం అంతా నాకు తెలుసు ఇది ఏదో పొరపాటు జరిగింది మొత్తం అంతా నాకు తెలుసు ఇప్పుడు పొరపాటు అంటే మళ్ళీ కుట్రను మొత్తం కుట్రే మళ్ళీ కాదు డబ్బులు నీవైతే టక్కని తీసుకుంటాడు నిన్న దొబ్బినాము కాబట్టి డబ్బులు భద్రత పరుస్తున్నాడు నేను పెట్టుకున్నా ఏది నిన్న పెట్టుకున్నా దొరికిందిరా దొరికింది నీకు బ్యాగ్ లో దొరికింది నీకు బ్యాగ్ లో డబ్బులు లేవనా బ్యాగ్ ఇచ్చిన మూలగా అని చెప్పి నువ్వు పక్కన పడేసినావు రూమ్ లేక 3-4 సార్లు తిరిగినామని చెప్పినాడు నువ్వు ఒకసారి 3,000 ఎత్తుకొచ్చి దీంతో సర్దుతానవు ఇట్లా నీటిగా ఎత్తుకొచ్చి ఇవన్నీ మాట్లాడొద్దు చాకో ఏదో తీసుకుంటే నిమిషాల్లో గొంతు కోసుకునే రకంగా నువ్వు కోసుకో మాట తప్పను డబ్బులు ఎట్లా వచ్చిందో నాకు ఏందో మా అమ్మ సచ్చిగడ్డ తీసుకోలే మా దేవుడు సచ్చిగడ్డ నేను తీసుకోలేదు నువ్వు నేను ఎడతాడు ఇవన్నీ సాక్షులు నాకు సాక్షులు కాదు నిజమా నిజంగా దొరికితే ఇప్పుడు నాకు ఇవన్నీ వద్దు డబ్బులు తీసుకొని ఈ క్షణమే ఈశానమే దొరికినది నీ బ్యాగ్ లో ఈశానమే దొరికినది నీ బ్యాగ్ లో చెప్తాడు నువ్వు డబ్బు దొంగతనం చేసి ఎక్కువ మాట్లాడుతున్నావు చంపేస్తుంది డబ్బులు నా బ్యాగ్ లో దొరికితే పీక్ కోసుకుంటాను నీ బ్యాగ్ లో డబ్బులు తీసుకుంటే కోసుకునేది అది నువ్వు చెప్పు వచ్చింది నీ రూమ్ లోకి డబ్బులు ఎట్లా వచ్చినాయి డబ్బులు అనేది ఖచ్చితంగా లోపల పెట్టింటాడు డబ్బులు అనేది ఖచ్చితంగా లోపల పెట్టింటాడు ఒక నేను సీరియస్ అడుగుతాను మనసులో ఏం పెట్టుకోకుండా ఓపెన్ చెప్పు నువ్వు చెప్పే మాట బట్టి నువ్వు చెప్పేదినా నువ్వు తన్నానని నా రకమాడు నువ్వు తన్నానని నా రకమాడు అర్థమైందా మనసులో పెట్టుకుని కాదు వాడు ఏది పెట్టుకుని పోయినా లేకపోయినా వాడు చెప్పేది నా మీద చూద్దాం ముందులో పెట్టమన్నాడు ఏమన్నా
నా ప్యాంట్లో డబ్బులు తీయడము నువ్వు కల్లారా చూసావా ఎవరన్నా? నిజం చెప్పు. చూడు ఎందుకురా నువ్వు సాక్షిని భయపడిస్తున్నావు? సాక్షిని ఎందుకు భయపడిస్తున్నావు? సాక్షిని ఎందుకు భయపడిస్తున్నావు? ఉండు వాడు చెప్పేద్దరు కిను. ఏం చెప్పాలా? ఏం తింటావు? వాడు చెప్పరా నువ్వు చూసినావా? వాడు చూసినాడు. చూసిండు. అందరూ చూస్తారు, అందరూ చూస్తారు. వాడు కానీ చూసినాడు. నువ్వు నా ప్యాంట్లో తీసినాడా? ఎప్పుడు తీసినాడు? ఇప్పుడే ఇప్పుడే కిందే దాని కిందే చూసినావా? 500 రూపాయలు కట్టాలా? నువ్వు ఆనంది కొడుతున్నావు. అనొద్దు. నిజం చెప్తున్నావు. నేను వాడు కోసుకోడు, వాడి మాట మీద నిలబడేవాడు కాదు. నువ్వు కత్తితే నేను కోస్తా. బతికస్తా. నేను కోస్తా కాదు, నువ్వు కత్తితే నేను కోస్తా. బతికస్తా. నేను కోస్తా. కారణంగా పీక తెగిపించుకుంటున్నావు నువ్వు. ఏమి నీ ముందే చెప్పినా మాట ఇయ్యద్దు అని. ఇప్పుడు పీక ఖచ్చితంగా నువ్వు కోసుకోపోయినా కూడా వీళ్ళు కోసే రకం. నా మాటిని నువ్వు ఇప్పుడు ప్లేట్ తిప్పేసి నేను పీక్ కోసుకుంటాను లేదు, నేను చెంపలు 2 ఏళ్ళు కొట్టుకుంటాను నాను. నీ వైపు నేను మాట్లాడతాను. అర్థమైందా? అది వస్తా అంటున్నాడు. నువ్వు ఏ దొంగతనం చేసినావో ఏం దొంగతనం చేయలేదో మేమందరూ చూసినాం. నువ్వు కూడా చూసినావు. నువ్వు మాట మీద నిలబడు. నువ్వు ఏదైతే బ్యాగ్ లో డబ్బులు దొరుకుతాయి అంటే తొరిగినాక నువ్వు ఏం చేస్తా అన్నావో అది చేయాల. డబ్బులు దొరుకుతాయి అంటే తొరిగినాక నువ్వు ఏం చేస్తా అన్నావో అది చేయాల. ఏదో తప్పు అయిపోయింది, చెప్పులు కొట్టుకుంటారు. అది కింద పెట్టేసేది. చెప్పు. నువ్వేమన్నావు? తీసుకున్నాను డబ్బులు. తీసుకున్నావు. నువ్వు ఏమిచ్చినావు మాట? ఏమిచ్చినావు మాట? మాట గొంతు కోసుకుంటాను చెప్పు. గొంతు కోసుకుంటాను అన్నావా? చెంపలు కొట్టుకుంటాను కదా? చెంపలు కొట్టుకుంటా. చెంపలు కొట్టుకుంటా. అదే తిక్కోడా? ఎవరు? చెంపలు కొట్టుకుంటా అన్నా కదా? ఏమన్నా కోసుకోవాలి నేను చెప్తా అంటే లేదు, నేను చెంపలు కొట్టుకుంటాను మేమన్నా. ఏ గొంతుకు వస్తాను, గొంతుకు వస్తానేది వీనికి వస్తాను. అర్థమైందా? గొంతుకు వస్తానేది వీనికి వస్తాను. అర్థమైందా? పట్టుకొని కోసి కష్టాలు చేస్తాడు. చూసినాడంట డబ్బులు కొట్టేసి. ఏం చెప్తా? కత్తి తీసుకో.